1 సెకండ్. హారిక అక్క ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? ఉషా, చెప్పక్క. ఉషా, మేఘనక్క నాకు టెస్టులు చేయించడానికి హాస్పిటల్కి తీసుకొచ్చింది. ఆ విషయం నీకు చెప్దామని కాల్ చేశాను. హాస్పిటల్కా? ఏ హాస్పిటల్ కక్క? డాక్టర్ రమాదేవి హాస్పిటల్ ఉషా. డాక్టర్ రమాదేవి హాస్పిటల్ ఉషా. డాక్టర్ రమాదేవి ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. మేఘనక్క అపాయింట్మెంట్ తీసుకుంటుంది. నేను మరికొన్ని నిమిషాల్లో రమాదేవి గారిని కలవబోతున్నాను. ఈ విషయం చెప్దామని నీకు కాల్ చేశాను. సరే ఉషా, ఉంటాను. అక్క, పిల్లలు పుట్టరనే నిజం హారిక దగ్గర ఎలా దాచాలి, ఎన్నాళ్ళు దాచాలి అనుకుంటుంటే అప్పుడే ప్రమాదం ముంచుకొచ్చింది ఉషా. ఇప్పుడేం చేయాలి? నాకేం అర్థం కావడం లేదు. హారికకు నిజం తెలిసాక జరిగే పరిణామాలు ఊహించుకుంటేనే నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఉషా. మురారి గురించి నిజం దాచినప్పుడే తను చాలా హర్ట్ అయింది. అప్పుడు ఎలాగోలా తను నన్ను క్షమించేలా చేయగలిగాను. కానీ ఇప్పుడు తనకు పిల్లలు పుట్టరనే నిజం నేను దాచానని తెలిస్తే మాత్రం తను నన్ను ఎప్పటికీ క్షమించదు. పక్కనే ఉన్న మేఘన హారికను మరింత రెచ్చగొడుతుంది. హారికకు ఆలోచించుకునే టైం కూడా ఇవ్వకుండా సిచ్యువేషన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. మీరు ఎక్కువ కంగారు పడకండి బావగారు. నేను ఒకసారి రమాదేవి గారితో మాట్లాడి నిజం బయటపడకుండా ఉండేలా చేస్తాను. ఇదేంటి ఈ టైంలో రమాదేవి గారి ఫోన్ బిజీ అని వస్తుంది?